మోషే తల్లి 3 మాసముల వరకు అతన్ని దాచగలిగింది. పిల్లవాడి స్వరం పెద్దగా అవుతుంటే, ఏడుపు ఎక్కువ అవుతుంటే దాచలేక ఒక జమ్ము పెట్టి తెచ్చి దాన్ని కీలు పూసి ఒక చుక్క నీరు లోపలికి రానంత భద్రత పటిష్టంగా ఏర్పాటు చేసి అందులో పెట్టి దుఃఖితురాలై నైలు నదిలో విడిచిపెట్టేసింది ఫరో కుమార్తె. వీటినే దైవ లీల అంటారు. మహారాణి వచ్చి నదిలో స్నానం చేయటం ఏంటి, ఆమెకు అంతఃపురంలోనే అన్నీ ఉంటాయి. అదంతే ఇక దేవుని ఏర్పాటు. చెలికెత్తలతో పనికెత్తలతో నదిలోకి వచ్చి స్నానం చేయటం ఏమిటి? అలా స్నానం చేస్తున్న దశలో ఎవరైనా చూడగలిగే ఒక యాక్సెస్ ఉండడం ఏంటి? సరే వచ్చి ఈ బిడ్డతో మీకెందుకు చావు, ఒక హెబ్రీ స్త్రీలలోనే ఒక తల్లిని తీసుకొచ్చేదా అని అడగటం ఏమిటి? ఎంతమంది పనికెత్తలు చెలికెత్తలు గాడిదలుగా అంటారు, మళ్ళీ ఇంకొక పని మనిషి ఎందుకు, వీళ్ళు చాలే అనే మాత్రం ఆన్సర్ చెప్పండి. సరే తీసుకురా, నిజమే కదా నేను అట్టుపించేది అమాయకంగా ఆమె పిలవటం ఏంటి? ఈ బుడ్డ పిల్ల పోయి కన్న తల్లిని ఆయాగా సెట్ చేయడం ఎన్ని ఆడ? దేవుని ప్రత్యక్ష జోక్యం. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు పోలీసు వాళ్ళు కొనుక్కుని ఏరియాలో జామర్లు పెడితే ఫోన్లు పని చేయమంట. ఇది ఎంత పెద్ద ఫోన్ అయినా సరే ₹1,00,000 ఫోన్ అనేది పని చేయదండి. జామర్ పెడితే మొత్తం సిగ్నల్ పోయింది. కొన్ని సందర్భాలలో కొన్ని కార్యాలు చేయడానికి దేవుడు అటు చేస్తాడేమో, ఎవడు బుర్రపని చేయదు. దైవ చిత్తమే, దైవ నిర్ణయమే, దాన్నే దైవ సంకల్పం అని, దేవుని ఏర్పాటును అనుసరించిన కృపా కార్యమని ఆధ్యాత్మికంగా మనం మాట్లాడతాం. సరే తల్లిని తీసుకొచ్చి, అమ్మాయి బిడ్డను బాగా పెంచుతావా అంటే అలాగేనండి అంటే ఆమె ఒక మాట చెప్పింది స్పష్టంగా. ఫరో కుమార్తె ఏమనంటే, ఈమెను పాలిచ్చి నా కొరకు పెంచు. యు మస్ట్ రైస్ హిమ్ ఫర్ మీ, నా కొరకు పెంచు అనేది స్పష్టమైన ఆజ్ఞ. కానీ అక్కడ స్పష్టంగా ఇంటెన్షనల్గా రాసింది, ఆమె పోయి పాలిచ్చి పెంచింది. ఆమె కొరకన్న పదం తీసి పాడేసిన కారణం ఏమిటి? ఈ లోకం కొరకు, ఫరో కొరకు, ఫరో కుమార్తె కొరకు, ఐగుప్తు కొరకు యొకబేతు పెంచలేదు. ఆమె పెంపకం ఎంత ఆత్మ సంబంధమైందో అర్థం అవ్వాలంటే 11వ వచనంలో మోషే పెద్దవాడైనప్పుడు తన ప్రజల పెద్దోళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులు ఎంత మొత్తుకున్నా, ఎంత కన్నీరు గాచి, ఎన్ని కొట్టినా, ఎన్ని తిట్టినా, వాళ్ళని కొట్టి సేవలకు వాళ్ళే కొట్టుకున్నా పిల్లగాడు ఎవరి టేస్ట్ ఆడితే కదా. వయసు వచ్చేపాటికలు చూసేదేంటి? యవనకాల భాషలే, కోరికలే, సరదాలే, సంతోషాలే, నిర్ణయాలే, ఘనతలే, ఖరీదైన వస్త్రాలు, ఖరీదైన వస్తువుల వాడకాలు, తమకు నచ్చిన స్నేహితులను ఎంపిక చేసుకొని స్నేహం కొనసాగించడాలు. ప్యాలెస్లో పెరిగినోడు, ఫరో కుమార్తె కొడుగ్గా పెరిగినోడు, యువరాజుగా సకల విద్యలు అభ్యసిస్తున్నవాడు, ఈ రేంజ్ ఉన్నవాడు తన కొరకు పెంచలేదు యొకబేతు, దేవుని కొరకు పెంచిందనే మాట ఎంత నిజమో. అతడు పెద్దవాడైనప్పుడు తన ప్రజలు అంటే ఎవరు? ఐగుప్తులు కాదా? ఎవరు చెప్పారు మరి ఆ ముచ్చట? ప్రపంచమంతటికి ఏం తెలుసు? ఫరో కుమారుడనే కదా లెక్క అఫీషియల్ గా. ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే ఆధార్ కార్డు అట్టగా ఉంది. నా కొరకు విని పెంచు అని ఆజ్ఞ ఉంది. అంటే ఐగుప్తులో ఉంటూ, ఆ ప్యాలెస్లో ఉంటూ అతనికి ఉగ్గుపాలతో నేర్పించిన భక్తి ఏమిటి? నాన్నా, ఇది మన సొంత ఇల్లు కాదు, ఇది మన సొంత దేశం కాదు. దేవుని చిత్తాన్ని బట్టి, ఏర్పాటును బట్టి ఇక్కడ ఉండాల్సి వస్తుంది. మన జనులు ఈ జనులు కాదు. అదిగో మన జనులు బానిస పనులు చేస్తున్నారు, కష్టపడిపోతున్నారు, నలిగిపోతున్న జాతి మనది. వారి విమోచన కొరకు దేవుడికి విమోచకుని పంపిస్తారన్నాడు. బహుశా నువ్వేనేమో నాన్న, అందుకే నువ్వు కాపాడబడ్డావురా, అందుకనే ప్యాలెస్లోకి వచ్చావురా. దేవుడు యొకబేతుతో మాట్లాడి, నీ గర్భమును పుట్టే కుమారుడే విమోచకుడు స్పష్టంగా యొకబేతుకి ఎక్కడ చెప్పినట్టు వాక్యంలో లేదు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ ప్రాఫెసీ వాస్ దేర్ అబౌట్ మోసెస్ టు యొకబేత్. ఎక్కడ ఒక్క మొక్క లేదు. కానీ ఆ మాట చెబుతూ పెంచింది. ఇదిగో నీ జనులు తొక్కివేయబడుతున్నారు, వివక్షకు గురవుతున్నారు, బానిసలైపోతున్నారు, కాడి కింద నలిగిపోతున్నారు. అంటే అతడు ట్రైనింగ్ పూర్తి చేసుకుని యువరాజుగా విద్యలు అభ్యసించి బయటకు వచ్చినప్పుడు
రాజుగారి పక్షంగా కాకుండా నలిగిపోతున్న తన జాతి ప్రజల పక్షంగా బయటికి రావటం మనం చూస్తాం. ఈ లోకంలో తింటూ ఈ లోకంలో ఉండి ఈ లోకం కోసం కాక పరలోకం కోసం బిడ్డల్ని పెంచాలి అనే అద్భుతమైన మాదిరికి ఆ తల్లి నిదర్శనం కాదా? ఒక మోషేనే కాదుగా, అహరోను మిర్యామును కూడా సేవ కొరకే పెంచిందిగా, ముగ్గురు బిడ్డలను సేవకే సమర్పించిందిగా. పిల్లలు ఎవరైనా భావి దేశపు పౌరులుగా సైనికులుగా మార్చిన తల్లి శారమ్మ అయితే, తన పిల్లలు ఎందరైనా అందరినీ సేవకులుగా పెంచిన తల్లి యోకెబేదు. అట్టి తల్లులకు వందనం చెప్పాల్సిందే కదా. అలాంటి తల్లులు ఈ తరంలో లేపబడాలని కోరాల్సిందే కదా. పుష్పగుచ్చాలకి, కేకులకి, గిరిటింగులకి పరిమితం అవ్వకూడదు క్రైస్తవ్యం. పిల్లలు ఎవరైనా కడుపును పుట్టిన బిడ్డల్లాగా పెంచే నైజం అలవాటు చేసుకోవాలని శారమ్మ దగ్గర నేర్చుకోవాలి. పిల్లలు ఒకరినిచ్చిన, ఇద్దరినిచ్చిన, ముగ్గురినిచ్చిన వారిని దేవుని సేవకులుగా పెంచాలనే సమర్పణలోనికి యోకెబెతు ద్వారా రావాలి. అటు మిరియాము చూస్తే ఒక ప్రవక్తిగా ఉండి ప్రజలలో నిరీక్షణ చచ్చిపోకుండా కాపాడి గోషెను రాష్ట్రపు గుడిసెలలో తిరుగుతూ తప్పకుండా దేవుడు విమోచకుని పంపుతాడు, ధైర్యంగా ఉండండి అని ఒక ప్రవక్తి స్థాయి వారిని బలపరిచింది. కనుకనే ఇశ్రాయేలు అరణ్యత ప్రారంభం అవ్వక ముందే, ఐగుప్తు దాటిన వెంటనే మిరియాము కిలకిత పెట్టె పట్టుకుని నాట్యమాడి దేవుని ఆరాధించిన సందర్భాన్ని రాస్తూ ప్రవక్త అయిన మిరియాము రాసి ఎక్కడ ప్రవచనాలు చెప్పింది, ఏ ప్రవచనం చెప్పింది, ప్రవక్తగా ఎప్పుడు వాడబడింది? పోనీ అరణ్యయాత్రలు ఎప్పుడైనా అంటే లేదే. మోషే గాని అహరోను గాని మాత్రం మాట్లాడారు, వాడబడ్డారు. కానీ సంఖ్యా 12లో దేవుడు మా ద్వారా మాట్లాడలేదా అంటే మిరియాము ద్వారా దేవుడు ఎప్పుడు మాట్లాడి ఉంటాడు, ఎక్కడ మాట్లాడి ఉంటాడు? వీరిద్దరి ప్రత్యక్ష సేవ వచ్చిన తర్వాత మిరియాము పాత్ర కనపడలేదుగా. నేను నమ్ముతున్నాను వీరిని దేవుడు వాడుకోవటం ప్రారంభించ క్రితమే ఇశ్రాయేలు ప్రజలు విమోచకుడు ఒకడు వస్తాడు, భయపడకుండా నిరీక్షణను సజీవంగా కాపాడడానికి వాడబడిన వ్యక్తి ఖచ్చితంగా మిరియామే ఉండాలి. అలా ఎవరు పెంచారు? నీ బిడ్డను సేవకు ఇచ్చేదామని పాడబాటం కలిసిపోతున్న క్రైస్తవ్యం. ముగ్గురు బిడ్డలు సేవకు ఇచ్చిన యోకెబెతు కనబడుతుంటే, ఉన్న ఇద్దరు బిడ్డల్లో ముగ్గురు బిడ్డల్లో ఒక బిడ్డను దేవుని సేవకు సమర్పించే త్యాగం, ధైర్యం లేని అద్భుత క్రైస్తవులు మనకు ఉన్నారు. ఆ పాట మాత్రం బ్రహ్మాండంగా పాడతారు. నీ బిడ్డను సేవకు ఇచ్చేదవా, నీవే ఇచ్చేదవా. నలుగురు పిల్లలు, నలుగురు 4 డిపార్ట్మెంట్లో ఉండాలి. ఒకరు డాక్టర్ అవ్వాలి, ఒకరు సైంటిస్ట్ అవ్వాలి, ఒకరు ఇంజనీర్ అవ్వాలి, ఇంకోటి అవ్వాలి, ఇంటో ఎంతమంది ఉంటే అన్ని డిపార్ట్మెంట్లు అవ్వాలి. తప్పేముంది? మంచిదే. దానితో పాటుగా బలమైన దేవుని రాజ్య స్థాపన నీ హృదయ భారం అయితే, నశించిపోతున్న ఆత్మల రక్షణ నీ హృదయ భారం అయితే, ఈ తరములో కూడా దేవుని కొరకు యోధులు లేపబడాలి. యోసేపుల్లా, సమూయేలులా, దానియేలులా పరిశుద్ధ తరం ఒకటి కావాలి అనే తపన నీకుంటే, యెహోషువ లాంటి వారు కావాలి, ఎలీషా వంటి వారు కావాలనే కోరిక నీకుంటే, నీ బిడ్డలను దేవుని సేవకిచ్చి దేవుని మహింపరచాలి కదా. ఊరక సందా ఇచ్చి చేతులు తిరుపుకోవడం అలవాటు అయిపోయింది. ఏం తెలియజేస్తుంది వాక్యం ఇక్కడ? యోకెబెతుల్లా తమ పిల్లల్ని దేవుని సేవ కొరకు పెంచాలి, దేవుని సేవకు ఇవ్వాలి అనే దర్శనము, భారము కలిగిన తల్లులు మనకు కావాలి. అలాంటి తల్లులు ఎక్కడ ఉన్న వారికి వందనం చేస్తున్నాను.